అందరికీ నమస్కారం అండి. ఈరోజు నిజామాబాద్‌లో 3 రోజులు రైతు మహోత్సవాలు జరుగుతున్నాయి. అయితే మొదటి రోజు అగ్రికల్చర్ మినిస్టర్ గారు ప్లస్ డిప్యూటీ సీఎం గారు హెలికాప్టర్‌లో వచ్చారు. వాళ్ళొచ్చినటువంటి హెలికాప్టర్ గాలికి అక్కడేసినటువంటి టెంట్లు, ఆర్చులు మొత్తం ఇరిగి పడిపోయాయండి. అట్లాంటియి ఎప్పుడన్నా ఎక్కడన్నా జరిగినప్పుడు చిన్న పిల్లలు గానీ, ఎవరైనా సరే ఆ ఏరియాలో ఉంటే దగ్గరికి ఎళ్ళవద్దు. హెలికాప్టర్ వచ్చినప్పుడు విపరీతమైన గాలి, దుమ్ము అలాంటియి వస్తుంటాయండి. పిల్లలు ఎవరున్నా దూరంగా ఉండాలి. అట్లాంటిది మేమక్కడ ఉండి చూసాము రియల్‌గా. మాకు భయమేసింది. పిల్లలు ఎవరైనా ఉండి దగ్గరికెళ్తారేమో అని ఎంత భయమేసిందో. కానీ ఎటువంటి నష్టం ఏమీ జరగలేదు. అయి ఆర్చెస్ అయి మాత్రమే పడిపోయినాయి. మంచిగుందండి. ఇంకా 3 రోజులు సదస్సు ఆడ జరుగుతున్నది. అక్కడ మంచి మంచి స్టాల్స్ ఆరోగ్యానికి, వ్యవసాయానికి సంబంధించిన అన్ని స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఆయుర్వేదం మెడిసిన్స్ కూడా దొరుకుతాయండి ఆడ. కీళ్ళ నొప్పులు, సయాటికా ఉన్నటువంటి వాళ్ళకి ఆయుర్వేదం మెడిసిన్స్ అన్నీ అక్కడ స్టాల్స్ పెట్టారు. అలాగే అన్ని రకాల బ్రీడ్ పశువులు, కోళ్ళు అన్నీ అక్కడ పెట్టారండి. చూడొచ్చు. ఎవరైనా ఎళ్ళాలనుకుంటే ఎళ్ళి చూడండి. నేను ప్రతి ఒక్క వీడియో కూడా అక్కడ ఏం జరుగుతుంది, ఏంటి అనేది ప్రతి ఒక్కటి కూడా వీడియో చేసి మీకు పోస్ట్ చేస్తాను. కోళ్ళ గురించి, పశువుల గురించి అన్నీ అక్కడ మనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారండి అక్కడ అగ్రికల్చర్ వాళ్ళు. ప్రతి ఒక్కటి అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ వాళ్ళందరూ మనకు అన్నీ ప్రతి ఒక్కటి తెలియజేస్తారు. అయన్నీ మీకు తెలియజేస్తాను. అన్ని వీడియోస్ మీకు అప్లోడ్ చేస్తాను. నా బొమ్మరిల్లు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం అండి.